మీరు ఎప్పుడైనా సీక్వెన్స్ బ్లౌజెస్ని పర్చేస్ చేశారా? ఒకవేళ వాటిని పర్చేస్ చేసి స్టిచ్ చేసి వేసుకొని ఉంటే మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. నేను బ్లౌజ్ మొత్తం కూడాను రివర్స్లో కూడా చాలా ఫినిషింగ్ ఇచ్చి నీట్గా కుట్టేశాను. ఎక్కడ ఇరిటేషన్ అనేది లేదు. కానీ నెక్ దగ్గర, బ్యాక్ పార్టు, వేస్ట్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్టుల దగ్గర మాత్రం ఇరిటేషన్ తోటి చాలా ఇబ్బంది పెట్టింది. నేను ఆ మాత్రం కూడా ఉంటుంది అని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరికి ఫైనల్గా వాటిని ఇంకా కట్ చేసే పనిలో పడ్డాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా ఇరిటేషన్ పెట్టేసినాయండి. మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడే, లేదు మీరు స్టిచ్ చేసుకునేటప్పుడైనా సరే, శారీకి తగ్గ మ్యాచింగ్ ప్లెయిన్ క్లాత్ ఒకటి తీసుకొని వేస్ట్ బెల్ట్కి, షేప్ బెల్ట్లకి మీరు 1/2 ఇంచు 1 ఇంచు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్ట్గా ప్యాచ్ వర్క్గా చేసుకుంటే బ్లౌజు ఫినిషింగ్ బాగుంటుంది, మీకు ఇబ్బంది పెట్టదు, ఒక మోడల్ కూడా మీరు కుట్టించుకున్నట్టు అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నేను ఇవి వర్క్ లోపలికి చాలా చిన్న చిన్న చమ్కీలు, అసలు ఇబ్బంది పెట్టదేమో అని అనుకున్నాను, కానీ ఇబ్బంది పెట్టేసింది. చేసేదేం లేక ఇంకా వేరే క్లాత్ ప్యాచ్ వేయాలి అంటే చాలా కష్టము. సైడ్స్ ఇవన్నీ స్టిచెస్ తీసి వేయాలి కదా, అంత వర్క్ ఎందుకులే పెట్టుకోవటం అని చెప్పి చూసారా, ఆ చెమ్కీ తీద్దామని చూసినా కూడా పైన లేయర్ ఒకటి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చెమ్కీలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, వర్క్ డ్యామేజ్ అవ్వకూడదు. ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి ఏంటంటే వర్క్ చాలా దగ్గరగా ఉండేసరికి అది తీసినా నాకు అంత పెద్ద ప్రాబ్లము అని అనిపించలేదనమాట. చూడండి ఎంత గీరుకుంటుందో. అందుకని చెప్పి మళ్ళీ మొత్తము ఇంకొకసారి చెక్ చేసుకొని తీస్తున్నాను. అయినా ఒకసారి శారీ కలరు పెట్టి చూద్దామని పెడుతున్నాను. నాకెందుకో అంత నచ్చలేదు. ఇక అందుకని ఇంకా అది వదిలేసి ఫైనల్గా ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని తీసేస్తున్నాను. నెక్ దగ్గర మిగతా ప్లేసుల్లో ఎక్కడా కూడా అంత బయటికి రాలేదు చమ్కీలు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.